వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 8 మంది వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కొందరు వాలంటీర్లు పాల్గొన్నారు. వారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరిపి వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 8 మంది వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. విజయచంద్రిక విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 8 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్న భీమిలి పద్మనాభ మండలం ఎన్నికల అధికారులు వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రిందటే ఇదే నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ అభ్యర్థి కూడా అవంతి శ్రీనివాసరావు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కోడ్కి ఉల్లంఘిస్తూ కూడా చాలా మంది వాలంటీర్లను ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహాగా వార్తలను ప్రచారం చేస్తుంది. దీంతో అధికారులు కూడాను స్పందించారు. ఇదే విషయం మీద కూడా ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడాను క్షేత్రస్థాయిలో కూడాను పరిశీలించిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన వార్తలు నిజమని తేలడంతోనే 8 మంది వాలంటీర్లపై వేటు వేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ గతంలో కూడాను మన ఒక్క వైజాగ్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు ఎన్నికలు కోడ్లు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతల ప్రచారంలోని విరివిగా పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు. అది ఈ నేపథ్యంలో అంటే అనకాపల్లి అది భీమిలి నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 8 మంది వాలంటీర్లను తొలగిస్తూ కూడాను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామకృష్ణ.